గ్రామమైన అమ్దిపూర్ గ్రామంలో మా అమ్మగారి పేరు మీద 18 గుంటలు, మా అన్నగారి పేరు మీద 25 గుంటలు, 640 సర్వే నెంబర్ 1, 642 సర్వే నెంబర్ 1 అందులో ఉంటే కొన్ని సంవత్సరాలు మా అమ్మ బతకడికి డిమాండ్కి పోతే ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళ విధానంతో వాళ్ళు ఏం చేసిరంటే వేరేటోళ్ళ పేరు పైన ధరణి ఆన్లైన్ అయినప్పుడు మా అమ్మ పేరు మీద కాకుండా పాలదానయ్య పేరు మీద అని, మా అన్నగారి పేరు మీద కాకుండా చెగ్గారు రామరెడ్డి పేరు మీద అని కొట్టిరు. ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిరు. మళ్ళీ సాల్వ్ చేయమంటే వాళ్ళు 2 సంవత్సరాల ఈ ఆఫీసులో చూడు దింపించుకుంటారు తప్ప సాల్వ్ చేసే సమస్య లేదు. ఏమున్నా కానీ కొంతమంది ఏదో నా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది సాల్వ్ చేస్తున్నారు. అవి ఏ రకంగా సాల్వ్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఒరిజినల్గా అన్నీ ఉన్నా కానీ పహనీ ఉంది, మా దగ్గర పాస్బుక్ ఉంది, అయినా కానీ మాకు సాల్వ్ చేస్తలేరు. కారణం ఏదో మాకు తెలుస్తలేదు. మరి ఎట్లా సాల్వ్ చేస్తారో కూడా అర్థమవుతలేదు. ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాళ్ళు, డిపార్ట్మెంట్ మిస్టేక్ వల్ల మేము 2 సంవత్సరాల తర్జన పడుతున్నాం. ఈ భూమి ఏమో కానీ మాకు ఎంత ఇబ్బంది ఇస్తుందంటే వీళ్ళు ఎటువంటి మాకు భూమి నుంచి వచ్చే రైతు బంధు కానీ ఇంకా వేరే భూమి నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ ఇవి రాకుండా చేసారు. ఏమనంటే వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసారు. ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు ఏదో ఒక ఇండైరెక్ట్ అడుగుతారు. వాళ్ళు ఎవరైతే పేరు మీద చేసినామో వాళ్ళ దగ్గరికి పోయి బదిలాడుకో, వాళ్ళకి కొన్ని పైసలు ఇరి, లేకపోతే మాకే ఇరి, మేము పోయి సెటిల్ చేస్తాము, మేము పోయి మాట్లాడతాము అని ఈ రకంగా చేస్తారు. ఇక్కడ ఉన్న ఆర్ఐ కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ, ఒక ఎంఆర్ఓ మారిండు, మళ్ళీ ఎంఆర్ఓ వచ్చిండు, ఆయన 2-3 ఎంఆర్ఓలో మేము సీరియల్గా చూస్తున్నా కానీ ఇంతవరకు మా ప్రాబ్లం సాల్వ్ చేసి లేదు. ఏమనంటే మీ దగ్గర ఇది లేదు, అది లేదు, ఇన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆర్ఐ ఎప్పుడు, ఒకవేళ పైసలు ఇస్తే మాత్రం అన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పడం ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి ఆ లోపాలను ఎంత సరిదిద్దుతారో పై అధికారులు ఏ రకంగా వీళ్ళ మీద చర్య తీసుకుంటారో మాకు అర్థమైతలేదు. నా ప్రాబ్లం అయితే అతి త్వరలో సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నా. ప్రజావాణిలో కూడా ఇచ్చిన, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన, ప్రతిరోజు 2 సంవత్సరాలు డైలీ గజ్వెల్ ఎంఆర్ఓ ఆఫీస్కు డైలీ అటెండ్ అవుతున్నా, సెలవు ఉన్న రోజు తప్ప. ఎన్ని రోజులైనా కానీ ఇంకా సాల్వ్ చేస్తలేదు. సాల్వ్ చేయాలని కోరుతూ మా భూమి, మా సర్వే నంబరు, మా భూమి, మేము కాస్తాలు ఉన్నాము. ఇటు భూమిని చనిపోయిన వ్యక్తి పైన ఎక్కించారు. ఏ రకంగా ఎక్కించారో మాకే అర్థమవుతలేదు. చనిపోయిన పాలదానయ్య అనే వ్యక్తి చనిపోయాడు, చెగ్గారు రామరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ మీద ఎక్కించారు. లేదా ఏమనంటే ఎట్లా సాల్వ్ చేస్తామంటే వాళ్ళని దోసుకురా అంటారు. వాళ్ళంటే చనిపోయిన ఏడికెళ్ళి తీసుకురావాలి మనుషులను, ఎట్లా తీసుకురావాలి నాకు అర్థమవుతలేదు. ఏదో సెటిల్ చేసుకోవాలని చెప్తారు. అది ఎట్లా సాల్వ్ చేస్తారో సాల్వ్ చేయరు అని చెప్తున్నా. నేను విన్నవించుకుంటున్నా పై అధికారులు.